మట్టి మాఫియా నిండు ప్రాణాలను మింగేసింది. 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టగా ఆ గోతుల్లో పడి 2 చిన్నారులు బలైపోవడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివార్లలో విషాదం. మెట్ట ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మామిడి తోటలో తవ్విన మట్టి క్వారీలో ఈతకు దిగిన 2 విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు మట్టి క్వారీలో పడి నాగబాబు, దేవా అనే యువకులు మృతి చెందారు. గేదెలు కాసుకోవడానికి వచ్చినాం. నాతో పాటు అబ్బాయి గేదెలు కాసే అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే వాళ్ళతో పాటు రోజు రావట్లేదు 2 పిల్లోళ్ళు. ఈ రోజు వాళ్ళతో పాటు కూడా 2 పిల్లోళ్ళు వచ్చారు. అయితే నాకంటే మేము ముగ్గురం కలిసి అన్నం తింటున్నాం. నాకంటే ముందు వాళ్ళు అన్నం తిని గేదెల కడకని నేను ఆడే ఉన్నా, వాళ్ళిద్దరు ఇక్కడ చెరువు కడకని ఇక్కడికి వచ్చి దగ్గరలో ఏది కొట్టాను కానీ ఇక్కడికి వచ్చారు మామూలుగా ఆడుకోవడానికి. వాళ్ళల్లో ఒక అబ్బాయి పోరగారు, నా పేరు తెలియదు, పక్కకున్న అబ్బాయి ఆ చెట్టు పైనుండి దిమ్మ కన్నుండి కింద స్పాట్లో అటు దిగేసరికి లోపలికి పోయిండు. వాళ్ళతో పాటు అని ఇలా ఉన్న పిల్లలు లోపలికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి స్పాట్లో మునిగిపోయింది. వాళ్ళ కోసం ఈ పిల్లోడు వెళ్తే నేను ముగ్గురికి అప్పుడు డేర్ చేసి లోపలికి వెళ్ళా. నా ఎదురమ్మల కాడికి వచ్చినాయి వాటర్. నేను అప్పుడు చేపట్టుకొని బయట ఉన్న అబ్బాయిని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఇంకొక అబ్బాయి స్పాట్లో నా చెల్లె నుండి మునిగిపోయిండు. ఘటనా స్థలం మృతుల బంధువుల రోదనలతో విషాదమయంగా మారింది. దీనంతటికీ కారణం మట్టి మాఫియా. వారు తవ్విన భారీ గుంతల్లో నీరు చేరడం, దాని లోతు గమనించకపోవడం వల్ల 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. మరో యువతి ప్రమాదం నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. సత్తుపల్లిలో మట్టి మాఫియా అరాచకాలు ఇన్ని కావు. నామమాత్రపు అనుమతులు తీసుకుని ఇష్టమొచ్చిన చోట ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీనివల్ల భారీ గుంతలు ఏర్పడడం, అందులో నీరు చేరడం, ఇలా ప్రమాదాలు జరగడం సాధారణమైపోయిందని స్థానికులు అంటున్నారు. మట్టి మాఫియా ఆగడాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు భారీ యంత్రాలతో 30 నుంచి 40 అడుగుల మేర మట్టి తవ్వకాలు చేపడుతున్నారని, ఇదేంటని అడిగే వారిపై బెదిరింపులకు దిగుతున్నారని అంటున్నారు. 2 నిండు ప్రాణాలు పోయాకైనా అధికారులు మేల్కొంటారా, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.